నేటి పంచాంగం వివరణ జూన్ 15, 2026 సోమవారం. నేటి ప్రత్యేకత అమావాస్య. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిది అమావాస్య ఉదయం 8:24 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం మృగశిర రాత్రి 7:08 వరకు, తదుపరి ఆరుద్ర. యోగం శూల ఉదయం 8:53 వరకు, కరణం నాగమ ఉదయం 8:24 వరకు, తదుపరి స్తుగ్నమ. సాయంకాలం 6:27 వరకు. వర్జం రాత్రి 2:30 నుండి తెల్లవారుజామున 3:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:34 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:18 నుండి సాయంకాలం 4:11 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. అమృతకాలం ఉదయం 11:27 నుండి 12:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన ప్రాజెక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి అదృష్టయోగమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలనేవి కలుగుతాయి. ఇక ప్రయాణాల వల్ల లాభాలనేవి లభిస్తాయి. ఇక నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖుల నుండి కీలక సందేశం ఒకటి అందుతుంది. రాబడి ఆశించినంతగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి ఊరట అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక సాంకేతిక నిపుణులు తమ అంచనాలు ఫలించడం వలన సంతోషంగా ఉంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం మీకు లాభసాటిగా ఉంటుంది. ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. పూజలు, వ్రతాలను నిర్వహిస్తారు. అలాగే ఈరోజు సోదర అనుకూలత అనేది ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి మంచి ధనవృద్ధి అనేది ఉంది. ప్రతి
పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా కూడా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ముఖ్యమైన పనులన్నీ చేపట్టి కూడా విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అలాగే ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఒక కార్యరూపాన్నిస్తారు. వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఈరోజు అందరినీ మెప్పించే విధంగా ఒక పనిని చేస్తారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎదురు చూడని విధంగా ధనప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి చిక్కుముడి వీడి ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధిపాటిలో నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకున్నంత సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలను చోటు చేసుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈ రోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ రోజు మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు మంచిది కాదు. ఎందుకంటే వాటి వల్ల మీకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. చేపట్టిన పనులలో మరింత ప్రాప్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజు మిథున రాశి వారు ముఖ్యంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేసిన తప్పుడు పనుల వలన కూడా అధిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇరుగు పొరుగు వారితో ఇంటి విషయంలో కానివ్వండి, స్థలం విషయంలో కానివ్వండి గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. అవసరాలు మరింత పెరిగి రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా మెలకువ పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మిత్రులతో రాజీకి ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభాలు లభించడం అనుమానంగానే ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈరోజు పరీక్షా కాలమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు కోసం చూస్తున్నారో అవి సకాలంలో అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం ఉన్నది. అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆస్తుల సూచనలు కూడా కనిపిస్తున్నవి. లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ప్రశాంతమైన జీవనం అనేది ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన గృహయోగం కూడా పొందుతారు. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులు వారికి కూడా ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే స్నేహితులతో కలిసి కీలకమైన విషయాలపై చర్చలు చేస్తారు. ఇక ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పొందుతారు. అలాగే ఈరోజు మీ మాటకు ఎదురు అనేది ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక సింహరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక సింహరాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ప్రముఖుల నుండి కీలక సమాచారం అనేది ఒకటి అందుతుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు సైతం కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అనేవి ఊరిస్తాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. అలాగే పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి తమ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దీని వలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు అన్ని శుభవార్తలే గోచరిస్తున్నవి. ఇక సంతాన సంబంధ విషయంలో కూడా శుభవార్త అనేది వింటారు. ఇక విద్యా ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా శుభవర్తమానాలు అందుతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. రాశి వారు రావలసిన బాకీలను అందుకుంటారు. శత్రువులు కూడా మీపై ద్వేషాన్ని వీడతారు.
కుటుంబంలో కొన్ని వేడుకలకు సన్నాహాలు చేస్తారు. వాహనాలను, భూములను కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో సఫలమవుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో నైపుణ్యాన్ని చాటుకుంటారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెడతారు. ముఖ్యంగా మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక కుటుంబ వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి వాహన మరమ్మతులు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు అన్నింటా కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. ఇతరులపై ఆధారపడడం వలన కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్వయం శక్తిని నమ్ముకోండి. అలాగే పెద్దల సలహాలు పాటించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వలన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోవడం మేలు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. తులారాశిలోని యువత కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు, అలాగే ఇతర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలు విలువైన ఆభరణాలను, వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. అలాగే తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని అయితే అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో నష్టం అనేది ఎదురవుతుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కష్టపడ్డా ఫలితం ఉండదు. కొన్ని అంచనాలు తప్పుతాయి. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి తప్పవు. చిత్ర పరిశ్రమ వారికి చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాల్లో ఉన్న అవరోధాలను కూడా ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త వేధించినా వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారికి రోజు ఇంట పండుగ వాతావరణం అనేది ఉంటుంది. వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి.
భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. అలాగే పెద్దల సలహాలతో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈరోజు విజయాల బాటన పడతాయి. అలాగే క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. పట్టుదల అనేది మీకు ఈరోజు అసెట్గా చెప్పవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైన ఒక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇంటి నిర్మాణంపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ధనుసు రాశి వారు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానానికి కావలసిన వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి అనుకున్న ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనుసు రాశి వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంటిలో శుభకార్యాల నిర్వహణలో హడావుడి అనేది గడుస్తుంది. అదనపు ఆదాయం ఊరటను కలిగిస్తుంది. స్నేహితులు సన్నిహితుల యొక్క చేయుతను పొందుతారు. ఇక ప్రత్యర్థులకు సైతం మిత్రులుగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. అధిక లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పదోన్నతులను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు కళాకారులకు వారి నైపుణ్యతను ప్రదర్శించే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇక గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు తాము పనిచేసే చోట ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారు తమ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇంకా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మకర రాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు మిత్రుల ద్వారా శుభవార్తలను వింటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింతగా లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రంగాల వారికి వైద్య రంగాల వారికి శుభవార్తలు అనేవి అందుతాయి.
చిత్ర పరిశ్రమ వారికి అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి మనోనిబ్బరం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వ్యాపారాలను విస్తరించడం ద్వారా నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ యోగాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులకు వ్యాపార లాభ సూచనలు ఉన్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంత అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. ఇక వాహనాలను, కొన్ని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నారసింహ స్వామి స్మరణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను వింటారు. అలాగే నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. అలాగే మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. శుభకార్యాలకు డబ్బును ఖర్చు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానం అనేది దక్కవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.